First, go ahead. ఇది చూడండి ఒకసారి. చెక్. హలో, అందరికీ నమస్కారం. మీ అందరినీ చూస్తుంటే నాకు జస్ట్ ఇందాకే అనుకున్నాను, మై బిగినింగ్ ఆఫ్ మై కెరియర్ కరెక్ట్గా 6 ఉండేవారు అంతే ముందు, అండ్ ఓన్లీ 1 ఫోటోగ్రాఫర్. నో ఫోన్స్, నో రికార్డింగ్, నో కెమెరాస్, నథింగ్. రేపు రిలీజ్ అనగా జస్ట్ ఒక 6 ఉండేవారు. వాళ్ళు క్వశ్చన్స్ అడిగేవారు, అయిపోయేది. భయం కూడా ఉండేది కాదు మాట్లాడతాకి. ఇప్పుడు ఏమన్నా మాట్లాడాలంటే కూడా భయము, ఎక్కడ కెమెరా పెడతారు, ఎక్కడ ఏం చేస్తారు, ఫ్రీజ్ అయిపోయి ఉన్నాం. ఎనీవే, ఇట్స్ నైస్ టు సీ సో మెనీ పీపుల్. సో నైస్ టు సీ మీ అందరినీ, అండ్ fantastic, and I'm very very happy to answer all your questions. మీరు ఏమైనా క్వశ్చన్స్ ఐ థింక్ లెనిన్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ప్రెస్ మీట్ ఇది. నేను రావటం బయటికి వచ్చి మాట్లాడతాము. ఇంకొకటి ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ మన నందు నాకు కథ చెప్పినప్పుడు నేను ఇది మొన్న స్టేజ్ మీద కూడా చెప్పాను. సార్, ఇది శ్రీరామపురంలో జరిగే కథ అన్నాడు. శ్రీరామపురం అనగానే నాకు ఇమీడియట్గా యాంటెనా పైకి వెళ్ళింది, ఎందుకంటే అది మా నాన్నగారు ఊరు. బట్ కృష్ణా జిల్లా అది, బట్ ఇది చిత్తూరు జిల్లా అని చెప్పి మొదలుపెట్టాడు. ఎనివే యాంటెనా పైకి వెళ్ళిపోయింది, సో వింటం మొదలుపెట్టాను. అండ్ ఫెంటాస్టిక్ నేరేటర్, అండ్ అతను రాత డైలాగ్స్ కానీ ఇట్స్ రియలీ ఈ మధ్యకాలంలో అంత మంచి డైలాగ్స్ వినలేదు, నందు రాసిన డైలాగ్స్. అండ్ అఖిల్ని వాళ్ళ శ్రీరామపురం కూడా తీసుకెళ్ళినప్పుడు చాలా సెంటిమెంట్గా ఫీల్ అయ్యాను. నేను మొన్న కొన్ని వీడియోలు అవన్నీ చూశాను, వాళ్ళ అమ్మగారు భోజనం పెట్టడం అఖిల్కి, ఇవన్నీ ఐ ఫెల్ట్ వెరీ వెరీ గుడ్. అండ్ మీ అమ్మగారి పేరు మురళి కదా, మురళి గారికి థ్యాంక్ యూ. నాన్నగారి పేరు తెలియదు, దేవరాజుల గారికి థ్యాంక్ యూ అండి. అఖిల్ని మీ బిడ్డలాగా చూసుకున్నారు మీ ఊర్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అఖిల్, యా హలో. సో అంటే ప్రీవియస్ ఫిల్మ్స్ ఎంతో బిలీవ్ చేసి యూ డెలివర్డ్ ఇప్పటివరకు రిలీజ్ అయిన ఫిల్మ్స్, బట్ ఒక్కసారి అవి పెర్ఫామ్ సరిగా చేయలేకపోతే యు ఆర్ ఇంటూ అ డైలమా. సో వాట్ టు చూస్, లేకపోతే ఏంటి అనేటువంటిది. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ మేడ్ యూ టు బిలీవ్ ఇన్ దిస్ పర్టికులర్ లెనిన్ స్క్రిప్ట్? రైట్ఫుల్లీ సెడ్, వీ ఆల్వేస్ పుట్ 100% ఫర్ ఎవ్రీ ఫిల్మ్. బాగా నమ్మే చేస్తాము. ద ఐడియా బిహైండ్ లెనిన్ ఆర్ ద థాట్ బిహైండ్ ఇస్ మా రూట్స్కి కనెక్ట్ అవ్వాలి, రూట్స్కి దగ్గర అవ్వాలి, తెలుగు ప్రేక్షకుల రూట్స్కి దగ్గర అవ్వాలి. అందుకే మొన్న స్టేజ్ ఎక్కే మీ ఇంటి వాడిని అవ్వాలని అన్నాను. ఐ మెంట్ దట్, ఐ జెన్యూన్లీ మెంట్ దట్. సో దిస్ ఈస్ ద ప్లేన్ అండ్ సింపుల్ థాట్ బిహైండ్ ఇట్, టు కనెక్ట్ వెరీ వెరీ డీప్ ఇన్ టు ద రూట్స్. నాగార్జున గారు, ఇప్పుడు అఖిల్ చెప్పినట్టు ప్రతి సినిమాకి బాగా ట్రై చేయటం అనేది అది కామన్. కానీ ఈ సినిమా విషయానికి వచ్చేసరికి ఫస్ట్ నుంచి ఏదో పాజిటివ్ వైబ్ ఉండటం, మీరు బాగా ఇన్వాల్వ్ అవ్వటం, ఈ సినిమా జర్నీ మీకు ఎలా అనిపిస్తుంది? సినిమా జర్నీ వాజ్ వెరీ వెరీ ఎమోషనల్. మొన్న అఖిల్ స్టేజ్ మీద కూడా చెప్పాడు, ఈ సినిమాలో ఉన్న పెయిన్ కానీ ఆ జర్నీ కానీ he had personally got involved in it, because తన కెరియర్లో కూడా తను అన్నట్టు అన్ని సినిమాలకి కష్టపడతాడు. అందరం మేము కష్టపడతాం, నేను 99 సినిమాల నుంచి కష్టపడతానే ఉన్నాం. సో అది కష్టం అనేది వేరు ఉండదు, సేమ్ కష్టం. బట్ దేర్ వాజ్ సమ్ పెయిన్, అఖిల్లో ఒక పెయిన్ ఉంది. ఆ పెయిన్కి ఈ కథకి చాలా వండర్ఫుల్ కోఆర్డినేషన్, మ్యారేజ్ జరిగింది అక్కడ ఈ సినిమాలో. అండ్ సినిమా సో బిగినింగ్ నుంచి, అఫ్కోర్స్ నేను ప్రొడ్యూసర్ కాబట్టి ఇన్వాల్వ్ అయ్యాను. జనరలీ నేను ప్రొడ్యూసర్ కాకపోతే నేను ఇన్వాల్వ్ అవ్వను. సో కిషోర్తో కానీ, అఖిల్తో కానీ, తమన్తో కానీ, అండ్ భాగ్యశ్రీ ఆన్ ఈ అమ్మాయిని ఈ మధ్యన కలిశాను నేను, ఇంతకాలం కలవలేదు. అండ్ భాగ్యశ్రీ కానీ సెట్ మీద చూసి వాళ్ళు సీన్స్ తీసుకొచ్చి చేసి ఇంటికి తీసుకొచ్చి నాకు చూపించినప్పుడు
వీఆర్ డూయింగ్ సంథింగ్ రైట్. ఏదో కరెక్ట్ చేస్తున్నాం, తప్పకుండా కరెక్ట్ చేస్తున్నాము ఈ సినిమా. దీనికి మనం ఎంత ఇస్తే అంత మంచి సినిమా అవుతుంది. అండ్ ఇది అఖిల్కే కాదు, ఒక సినిమాగా, ఒక సినిమా అంటే క్యారెక్టర్స్, ఎవ్రీబడి, జస్ట్ నాట్ వన్ పర్సన్, అట్లాగే ట్రీట్ చేసాం ఈ సినిమాని. అండ్ దీంట్లో ఎంతోమంది క్యారెక్టర్స్, ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఫిలిం. నేను ఇక్కడున్న యాక్టర్స్లో భాగ్యశ్రీ కానీ, భాగ్యశ్రీ ఈజ్ ద హార్ట్ బీట్, షీ ఈజ్ ద సోల్ ఆఫ్ లెనన్. యాక్చువల్గా చెప్పాలంటే మీరు రేపు చూసినప్పుడు చెప్తారు. సో ఎవ్రీబడి, అందరికీ స్పేస్ ఉంది ఈ సినిమాలో. అటువంటి సినిమా చేశాము. అండ్ నందకిషోర్ వాజ్ వెరీ అంటే ఇటువంటి సినిమా హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఇన్ని క్యారెక్టర్స్, ఇన్ని లేయర్స్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అలాగే తమన్ ఇన్ని క్యారెక్టర్స్, ఇన్ని లేయర్స్, ఇన్ని థీమ్స్ ఇవ్వాలి ఫర్ ఈచ్ క్యారెక్టర్. అండ్ హీస్ డన్ సచ్ అ వండర్ఫుల్ జాబ్ లిఫ్టింగ్ ద ఫిలిం వేర్ నెసరీ. ఎక్కడ ఎమోషనల్గా ఉండాలో అక్కడ ఎమోషన్స్ తీసుకొచ్చాడు. అండ్ ఐ థ్యాంక్ ద హోల్ టీమ్ ఫర్ దిస్. ఇట్ వాజ్ బీన్ అ ఎక్స్పీరియన్స్. ఎలా ఉందన్నారే, ఇట్ హెస్ బీన్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద రిజల్ట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఎక్స్పీరియన్స్. నాగార్జున గారు ఇక్కడండి, నాగార్జున గారు ఇక్కడ ఇటువైపు. హాయ్ అండి. ఇక్కడ లైట్లు మొహాన్ని కొడుతున్నాయి, కనపడట్లేదు. ఓకే. ఈ సినిమాకి ఈ మధ్య కాలంలో సినిమా డేట్ మారిందంటే బిజినెస్, లెక్కలు, ఓటీటీ చాలా క్యాలిక్యులేషన్స్ మారుతాయి కదా. వాటిని ఏవి లెక్క చేయకుండా ఇన్నిసార్లు ఆపర్చునిటీ ఇచ్చారు టీంకి. దేనికోసం లెక్కలు నిజంగా మారినాయా ఓటీటీకి సంబంధించి? లెక్కలు మారలేదండి. కేవలం మనకి నచ్చకుండా సినిమా ప్రేక్షకుల ముందు పెడతాం చాలా తప్పు. ఇది ఫస్ట్ మనకు నచ్చాలి, మేము తీసిన సినిమా మాకు నచ్చాలి. ఇది ఏ ఓటీటీ కోసమో ఎవరి కోసమో సినిమా ముందు పెట్టకూడదు. ఐఎమ్ యాక్చువల్లీ వెరీ ఐ షుడ్ అపాలజైజ్. ఇప్పటి వరకు నేను డేట్ ఇస్తే తప్పలేదు ఏ సినిమా కానీ. 3 నెలల్లో సినిమా రిలీజ్ చేస్తానంటే చేస్తాను, 4 అంటే 4లో నేను అన్ని ప్లాన్ చేసుకుని చేస్తాను. ఇప్పటి వరకు తప్పలేదు నేను డేటు. బట్ టెక్నీషియన్స్ వచ్చి నన్ను రిక్వెస్ట్ చేశారు, చాలా బాగా వచ్చిందండి. ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ 26 జూన్కి సినిమా రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ జూన్ 1కే సినిమా చూసుకున్నాము. 26 జూన్కి రిలీజ్ అవుతాక రెడీ అయింది. అరౌండ్ 15th జూన్కి నాగవంశీ అండ్ కిషోర్ అండ్ అన్నపూర్ణ పోస్ట్ ప్రొడక్షను, నవీన్ నూలి ఎడిటరు అండ్ వీళ్ళందరూ టెక్నీషియన్స్ అందరూ వచ్చి నా దగ్గర దీన్ని మాకు ఇంకొక 2 వీక్స్ టైం ఇస్తే దీన్ని ఇంకా బాగా వీ కెన్ మేక్ ద ప్రోడక్ట్ ఈవెన్ బెటర్ అని చెప్పినగానే నేను ఒప్పుకున్నాను నేను. అండ్ ఎస్, దే నో నంబర్స్ చేంజ్, బట్ ద ఫిలిం హెస్ గాటన్, ఫిలిం ఇంకా చాలా బాగా తయారైంది. నాగార్జున గారు ఇక్కడండి సార్, ఇక్కడ ఇటు సైడ్ సార్. యా, అయితే బేసికల్లీ నామకరణం అనేది ఒక్కసారి జరుగుతుంది. బట్ అఖిల్ గారికి ఫ్యాన్స్ అందరూ నాకు అఖిల్ అని చెప్పి నామకరణం చేయాలి అన్నట్లుగా ఫ్యాన్స్ నుంచి వస్తుంది. దానికి ఏమన్నా చేంజెస్ చేస్తున్నారా? టైటిల్స్లో అఖిల్ గారిది ఏమన్నా పేరు మారుతుందా? అఖిలేని. ఓకే, ఇంకొక అఖిల్ గారు బేసికల్లీ ఇందాక నాగార్జున గారు మాట్లాడుతూ పెయిన్ గురించి చెప్పారు కదా. ఎవరికైనా హీరో అన్నాక కమర్షియల్ సక్సెస్ అనేది కంపల్సరీ ఎవరైనా చూస్తారు, మీ ఫ్యామిలీలో అందరికీ ఉంది. సో ఈ సినిమా అనేది కమర్షియల్గా ఎలా తీసుకెళ్తున్నారు, ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు, మీ హోప్ ఏంటి ముఖ్యంగా? ఎందుకంటే మీరు చాలా పెయిన్ నుంచి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా పెయిన్ అండ్ సక్సెస్ అనేది నీడ్. సో ఎలా అప్పుడు ఆ టైంలో ఆ పెయిన్ నుంచి ఎట్లా బయటకు వచ్చారు, ఇప్పుడు సక్సెస్కి ఎట్లా? ఈ సినిమా మనం కమర్షియల్గా ఆలోచించలేము. వీ హ్యావ్ టు మేక్ ఇట్ హౌ ఇట్ ఈస్ సపోజ్ టు బి మేడ్. అందుకే ఆయన దాని వెనకాల పెద్ద జర్నీ ఉంది. మేము ఎక్స్పీరియన్స్ చాలా ఎంజాయ్ చేస్తూ పనిచేసాం, ప్రేమించి పనిచేసాం, చాలా రెస్పెక్ట్ ఇచ్చాం ఈ స్క్రిప్ట్కి. డిమాండ్ చేసిందా అలా రాసుకొని వచ్చారు ఆయన. సో మీరు రేపు సినిమా చూసినప్పుడు యూ విల్ కంప్లీట్లీ అండర్స్టాండ్ దేర్ ఈజ్ నో కమర్షియల్ క్యాల్కులేషన్ విత్ దిస్ ఫిల్మ్. ఇట్ ఈస్ ప్యూర్లీ అవర్ ఎఫర్ట్స్ ఆర్ జెన్యూన్ ఎఫర్ట్స్. నేను ఇది చాలా జెన్యూన్గా చెప్తున్నాను. జెన్యూన్ ఎఫర్ట్ టు పుట్ అ వెరీ స్పెషల్ ఫిల్మ్. కథ విన్న వెంటనే ఈ కథ జరగాలి, ఈ కథ తీయాలి మనం
we have to create it into a cinematic experience, because when we are hearing it itself, it is so special. That is the only thing I have to say about this. What it will bring me to 10th July, మనం చూద్దాం. It is a genuine attempt from all of us, not just me. That is why I'm not speaking only on my behalf. I know from this seat here, from Taman to that side, and all the people behind, నాకు తెలుసు ఎంతమంది కష్టపడ్డారు దీనికి. ఈయన అఖిల్ సాయిల్ పట్టేసుకున్నాడు, నా వెనకాల ట్రక్కులు లారీలు సాయిల్ పట్టేసుకున్నారు అందరూ. సో నాతో చాలామంది పనిచేశారు. నాకు సార్ హాయ్ సార్. సార్ అంటే మీరు యాజ్ ఎన్ యాక్టర్ చాలా వ్యాస్ట్ కెరియర్ మీది, వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్. బట్ అఖిల్ గారు 10-11 ఇయర్స్లోనే మీరు మీ లైఫ్లో మీ కెరియర్లో ఎంత చూసారో అంతా చూసేసారు. అండ్ ఎక్కడ చూసారండి? చూసారండి సార్. సార్ అంటే యాజ్ ఏ ఫాదర్ చాలా, అంటే నాకు బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే, నాకు ఇండస్ట్రీలో ఎవరు చెప్పినా సినిమా గురించి నాకు సార్ చాలా కథను నమ్మారు అని చెప్పి అందరూ చెప్పేవారు. సో యాజ్ ఏ ఫాదర్, ఒక ఫ్యామిలీగా, లేకపోతే ఒక ఫ్యామిలీ లెగసీగా, హౌ ఇంపార్టెంట్ ఈజ్ దిస్ ఫిల్మ్ ఫర్ యూ, మీ పర్సనల్గా? It is as important for any father who has a son and who's doing something. It's as important. ఏ తండ్రికైనా బిడ్డ బాగుంటే ఒక యూ ఫీల్ హ్యాపీ, యూనో. బిడ్డ బాగుంటే, బిడ్డకి బాగా సక్సెస్ వస్తే యూ ఫీల్ హ్యాపీ, సేమ్ హ్యాపీనెస్. అండ్ నిజంగా లాస్ట్ ఫిలిం ఇంత నేను బాగా ఇన్వాల్వ్ అయి చేసింది మనం, అది కేవలం నాన్నగారి కోసం చేశాను. ఆయన నా తండ్రి, ఈయన నా బిడ్డ. సో ఇది అఖిల్ కోసం ఇంత ఇన్వాల్వ్ అయి చేసింది ఈ కథ. అండ్ అందరూ దే యూస్ టు కమ్ టు మీ. నేనేదో సెట్స్కి వెళ్ళి చేయటం కాదు, జస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద స్టోరీ. ఆ స్టోరీ తమన్తో మాట్లాడతాం అప్పుడప్పుడు మ్యూజిక్ గురించి, అట్లాగే మన నందుతో మాట్లాడతాం సినిమా గురించి. ఇట్ ఈస్ జస్ట్ ఏ తండ్రి అయినా తన బిడ్డ కోసం ఒక సక్సెస్ కోరుకుంటారు చూడండి, అంతే. సో మనంలాగా ఒక మెమరబుల్ ప్రాజెక్ట్ అవుతుంది అంటారా? సి, దట్ ఈస్ నాట్ ఇన్ మై హ్యాండ్స్. నేను చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ నేను చేశాను. వాట్ ఐ హ్యావ్ డన్. అండ్ రేపు మనంలాగా ఒక క్లాసిక్ అవుతుందా, మనమంత రెస్పాన్సిబిలిటీ, మనమంత బాగుంటుందా అనేది ఇట్ ఈస్ హౌ పీపుల్ యాక్సెప్ట్. ఇది ఇందాక అఖిల్ అన్నాడు చూడండి, ఆ అఖిల్ని కాదు, లెనిన్ అనే క్యారెక్టర్ని మీ ఇంటికి, మీ గుండెల్లో పెట్టుకుంటే తప్పకుండా అవుతుంది. However, best of luck to the most exciting team of Lenin. And మీరు ఇప్పటి వరకు క్రియేట్ చేసిన మ్యూజిక్ సూపర్ డూపర్గా ఉంది. అండ్ విజువల్స్, ప్రమోషనల్ కంటెంట్ హ్యాస్ బీన్ రియల్లీ స్టన్నింగ్. And I wish that it is a path-breaking film for Akhil in his career. It is really promising. That is what my heartfelt opinion on that. And Nagarjuna garu, ఇప్పుడు ఈ సినిమా అంటే అఖిల్ ఇప్పటి వరకు చేయని కైండ్ ఆఫ్ ఆ రగ్డ్, ఆర్గానిక్, రూటెడ్, రఫ్, టఫ్ ఆ లుక్ ఏదైతే ఉందో దానిలో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం, పబ్లిక్ ఒపీనియన్ కూడా అదే. వాట్ ఈజ్ యువర్ పర్సనల్ ఫీలింగ్ అండి? అంటే అఖిల్లో మీరు కనిపించారా? మీకు మీ సక్సెస్ కనిపించిందా? మీ రేపటి భవిష్యత్తు కనిపించిందా అఖిల్లో మీకు? రేపటి భవిష్యత్తు ఎప్పుడో కనిపించిందండి. అంటే ఈ సినిమా ద్వారా లేదు, నథింగ్. ఐ మీన్ ఇది చెప్పడం కష్టం, ఎలా ఆన్సర్ చేయాలి? ఇందాక చెప్పాను, ఆయనకి చెప్పాను కదా, తండ్రికి ఉండే, ఏ ఫాదర్కైనా ఉండే. నేను తండ్రిగా అడగలేదు సార్. యూఆర్ ఎ వెటరన్ యాక్టర్, వెటరన్ హీరో, చాలా పెద్ద కమర్షియల్. యూ సీన్ లాట్ లోస్ అండ్ హైస్ ఆఫ్ ఎ కెరీర్ యాజ్ ఎ సబ్స్టాన్షియల్ కెరీర్. If you are given to make a comment on Akhil's basing on this film, because everybody is expecting, the expectations are at a very higher scale for this film. That is always been a problem. నేను మొన్న చెప్పాను, నేను ఫస్ట్ ఫిల్మ్కి వెళ్ళినప్పుడు నాది 250, ఇది నాన్నగారు 250 చేశారు. నాగేశ్వరరావు గారు అంత బాగాలేడు అన్నారు నా ఫస్ట్ ఫిల్మ్కి. సో దట్ ప్రెషర్ ఈజ్ ఆల్వేస్ ఆన్ హిమ్.
దట్ ప్రెషర్ ఈజ్ ఆల్వేస్ ఆన్ హిమ్. సో లెట్ us నాట్ కంపేర్ మై కెరియర్ టు హిజ్ కెరియర్. అది చేయకూడదు. అది it is no comparison, sir. It's no comparison. It's a pure feeling that is really murmuring. ప్యూర్ ఫీలింగ్ ఈజ్ ఇందాక స్టార్టింగే చెప్పాను, ఈ సినిమా హెస్ బీన్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. Great. అండ్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ద మేకింగ్ టిల్ ఎస్టర్డే ఆల్సో, నిన్న కూడా చాలా చక్కటి ఎక్స్పీరియన్స్. వీ ఆల్ ఎంజాయ్డ్ ఇట్. మా అందరికీ బాగా ఇష్టమైన సినిమా, ప్రేమించి చేశారు ఇక్కడ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ వీళ్ళందరూ ఈ సినిమాలో. సో అదే ప్రేమ రేపు ఆడియన్స్కి చూపించబోతున్నాము, వాళ్ళకి అప్పచెప్తున్నాము. అండ్ వీఆర్ హోపింగ్ వాళ్ళు సేమ్ దే విల్ రెసిప్రికేట్. ఫెంటాస్టిక్. అఖిల్ అతను నందు కథ చెప్పగానే యూ యాక్సెప్టెడ్ టు టేక్ అప్ ద రోల్ అండ్ ది ఛాలెంజ్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ ఎన్ ఎటర్ అండ్ ఎవ్రీథింగ్, ఓకే. బట్ వెన్ యూ వెంట్ ఇన్సైడ్ యువర్ సెల్ఫ్, ఆ క్యారెక్టర్ గురించి ఆలోచించుకుంటున్నప్పుడు, పెర్ఫార్మెన్స్కి ముందు నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు, వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ మెంటల్ ఛాలెంజ్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ యూ ఫేస్డ్ ప్రాక్టికల్లీ ఆల్ త్రూ ద షూటింగ్? ఐ థింక్ షూట్లో ఛాలెంజెస్ ఫేస్ చేయలేదు సార్. we did some workshops, but most importantly was letting go of myself. I think చాలాసార్లు మనం ఈ సినిమాకి ఎక్కువ ఇచ్చేయాలి, 100% ఐ మీన్ 100% ఎఫర్ట్ ఇచ్చేయాలి, ఎంజిన్ని ఓవర్ రెవ్ చేస్తాం. ఆ ఓవర్ రెవ్ అవ్వడం వల్ల వీల్ స్పిన్ అయిపోతాయి. సో దాన్ని లెట్ గో ఆఫ్ మై ఇన్నర్ ఎనర్జీ అండ్ కమ్ యాజ్ అ కామ్ లెనన్. లెనన్ ఈజ్ అ వెరీ కామ్ క్యారెక్టర్. He speaks very calmly, he operates very calmly, he's a leader, he's an organizer in the film. ఆయన థాట్ ప్రాసెస్ టు ట్రాన్స్లేటింగ్ టు బాడీ యాక్షన్ చాలా స్మూత్గా జరుగుద్ది. సో టు డూ దట్ ఐ హ్యాడ్ టు లెట్ గో ఆఫ్ లాట్ ఆఫ్ మై ఎనర్జీ. సో దట్ వాస్ ద యాక్చువల్ ఇంటర్నల్ ప్రెప్ ఐ వెంట్ త్రూ. అండ్ ఐ థింక్ వన్స్ దట్ హ్యాపెండ్, ద పర్ఫార్మెన్స్ విత్ నందు, వన్స్ వీ వర్క్డ్ ఆన్ ద వర్క్షాప్స్, ఇట్ వాస్ వర్కింగ్ వెరీ స్మూత్లీ. ఓకే, బట్ బిఫోర్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్, మీరు ఎప్పుడైతే వైలెంట్ అఖిల్ కమ్స్ ఆన్ టు ద స్క్రీన్, ద వైలెంట్ అఖిల్, దెన్ ఆ సీన్ చేసే ముందు లేదా ఆ క్యారెక్టర్లోకి వెళ్తున్న ముందు, అంటే యూఆర్ టాకింగ్ అబౌట్ ద ట్రైలర్లో క్లైమాక్స్, ఆల్ ఆఫ్ దట్. సీ సార్, అప్పటికి నేను అది షూట్ చేసేసరికి వి ఫినిష్ ద ఫిల్మ్. ఓకే, సో ఐ అండర్స్టూడ్ ద ఎమోషన్ ఆఫ్ ద ఫిల్మ్. ఐ అండర్స్టూడ్ వై దిస్ క్యారెక్టర్ ఇస్ డూయింగ్. అసలు ఇతను నరుక్కుంటూ పోతున్నాడు, ఓకే, ఊరికే బేస్లెస్ వైలెన్స్ కాదు ఇది, ఓకే, ఇది డీపర్ ఎమోషన్. సో ఐ నో వేర్ దిస్ క్యారెక్టర్స్ జర్నీ హెస్ స్టార్టెడ్ అండ్ వాట్ ఈస్ ఫీలింగ్ రైట్ నౌ. ఐ రియలీ ఫీల్ ఇట్ బికాస్ ఐ ఫినిష్ ద ఫిల్మ్ అండ్ హీస్ రిటన్ ఇట్ సో ఆర్గానిక్లీ. నాకు జెన్యున్గా నేను లోపల ఫీల్ అయ్యాను బికాస్ ఐ బిలీవ్ ద క్యారెక్టర్, ఐ బిలీవ్ ద స్టోరీ. సో బై దెన్ ఇట్ వాస్ కమింగ్ న్యాచురల్. ఫెంటాస్టిక్. He's written it like that. ఆర్గానిక్గా కథ నుంచి వస్తుంది మొత్తం. సో ఐ డోంట్ టేక్ ఎనీ క్రెడిట్ ఫర్ ఇట్, ఇట్స్ కమ్ ఫ్రమ్ ద స్టోరీ. గ్రేట్, గ్రేట్. తమన్కి హిట్స్ ఏం కొత్త కాదు, కానీ నందు బెస్ట్ ఆఫ్ లక్, పెద్ద హిట్ కావాలని సినిమా. భాగ్యశ్రీ, లుక్ ఫార్వర్డ్ టు ఇట్. భాగ్యశ్రీ గారు, భాగ్యశ్రీ గారు, ఈ మూవీకి రిలీజ్కి ముందే భారతి క్యారెక్టర్ గురించి అందరూ గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి పాత్రల కోసం మీరు వెంటబడుతుంటారా? అలాంటి పాత్రలే మిమ్మల్ని వెంటాడుతాయా? Sorry, can you please? So I think Bharti is very close to my heart because it was very easy to play her because I'm like that personally with my family, with my close friends. So I think our energy, I took it on set, and definitely I think Nandu sir was a big part of Bharti. I think whatever credit I get for Bharti, either before the release or release tarvata, I think it all goes to Nandu sir for sure. So I would say Bharti is a part of me. Earlier, Srilila was the considered for the character. Then you played this character. Do you feel it's fortunate in your career? I think, sir, Pratikatha decides who's going to be the character, who's going to be the actor for the story. No matter how much I would want to be a part of a story, I think it's destiny's call. So I am definitely very fortunate. Yeah. Akhil garu, hi sir. Ekkada sir. Hello.
అఖిల్ సార్, యాక్చువల్గా మీరు నన్ను ఓన్ చేసుకోండి, నన్ను ఇంటికి తీసుకోండి అని చెప్పి మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్నారు. యాక్చువల్గా మిమ్మల్ని సిసింద్రితోనే అందరూ ఓన్ చేసుకుని ఇంటికి తీసుకెళ్ళిపోయారు. జస్ట్ ఇప్పుడు మా వాడు 6 కొట్టాలి అని మాత్రమే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు, అక్కినేని ఫ్యాన్స్ కానీ. సో మై క్వశ్చన్ ఈజ్, అంటే మీకు గ్యాప్ వచ్చింది ఇప్పుడు ఒక 2-3 ఇయర్స్. ఈ కంబ్యాక్ సినిమా కోసం ఒక్క సినిమా అనుభవం ఉన్న మురళీకిషోర్ గారిని, అంటే ఆయన నేను తక్కువ చేయట్లేదు, ఆయన్నే ముందుకు తీసుకోవడం జరిగింది. పర్టికులర్గా ఆయనతో వర్క్ చేయాలని ఎందుకు అనిపించింది? సో లాస్ట్ బిట్ ఆయన్నే ఎందుకు మీ కంబ్యాక్ మూవీ కోసం పర్టికులర్గా? వన్ ఫిల్మ్ ఓల్డ్ డైరెక్టర్ అంటున్నారు, మీరే అంటున్నారు. కాకపోతే ఇంత బజ్, ఇంత పాజిటివిటీ ఏ సినిమా కానీ వచ్చిందా? నాకు లేదు కదా. సో హీస్ క్రియేటెడ్ దట్. సో ఆల్ ఆఫ్ ద క్రెడిట్ గోస్ టు హిమ్ అండ్ హిస్ స్టోరీ. కంటెంట్ మాట్లాడుతుంది. సో నేను కథ విన్నప్పుడు కంటెంట్ స్పోక్ టు మీ, ద స్టోరీ స్పోక్ టు మీ, అండ్ ఎడిక్ట్ అయిపోయాను స్టోరీకి. ఆ కంటెంట్ స్క్రీన్కి ట్రాన్స్లేట్ అయ్యేసరికి మీరు పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు. సో ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ హిమ్, అసలు కొత్త డైరెక్టరా కాదా అనేది అదే థాటే లేదు. వీ జస్ట్ బిలీవ్డ్ ఇన్ ద స్టోరీ అండ్ వీ వెంట్ విత్ ఇట్ సీరియస్లీ. నౌ ఐ అండర్స్టాండ్. ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు, కొత్త డైరెక్టరా పెద్ద డైరెక్టరా ఆయన ఎప్పుడు చూడేవారు కాదు. సో ఫస్ట్ టైం ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దట్ అండ్ వీ బోత్ వర్క్డ్ యాజ్ న్యూ కమర్స్. ఐఎమ్ ఆల్సో వెరీ మచ్ న్యూ కమర్ ఇన్ దిస్ ఫిల్మ్. ఆల్ ది బెస్ట్. అఖిల్ గారు ఇద్దరు మాట్లాడుతున్నారు. అఖిల్ గారు సార్ క్వైట్ ఏ బిట్ ఆఫ్ టైమ్స్ మిమ్మల్ని కలిసా. బట్ ఈ ప్రమోషన్స్లో, మీ స్పీచ్ల్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ చూస్తుంటే సార్ ఏ బిట్ ఆఫ్ డిఫరెంట్ పర్సన్ కింద కనిపిస్తున్నారు. యు ఆర్ లాట్ కామ్ నౌ అండ్ లాట్ మెచ్యూర్. ఇంజిన్ ఓవర్ రేప్ చేయడం ఆపేసాను సార్, జెన్యూన్గా చెప్తున్నాను. కొంచెం కామ్ అయ్యాను. ఎందుకండి? వై ఎగ్జాక్ట్లీ? వాట్ ఈస్ దట్? You try to give your everything every time at every opportunity, but you also learn that what is necessary. Ee cinema ki em necessary నేర్చుకున్నాను. And I think the calmness is also coming from understanding how to go about my work. The calmness is also coming. మీరు calm అంటున్నారు, ఆ పదం వాడుతున్నారు. Yes, I feel much calmer in the last 3 years. I went through a journey. ఇది నేను వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. I had an injury. దాని నుంచి you learn to slow down little bit and think. And it happened to me. Gap కూడా నేను I didn't enjoy it, but then I started to enjoy it because I understood myself a little bit. I came back with the right approach is what I think. That's all. నాగ్ సార్ వాంట్స్ టు యాడ్ సంథింగ్. ఏదో ఆ కొట్టగానే కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నాడు. No, nothing to add. I'm just listening to him. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. అఖిల్ గారు సార్, అంటే నాగ్ సార్కి కామన్ ఇలాంటి లుక్స్ చూడటం అంటే, కానీ అమల గారు మిమ్మల్ని ఆ లుక్లో చూసినప్పుడు ఎలా అనిపించారు? అసలుకి ఆమెకి ఎలా అనిపించింది అసలుకి? వెరీ హ్యాపీ. ఐ థింక్ ఫస్ట్ ఫోటోషూట్ అయిన వెంటనే నేను చూపించాను అండ్ షీఈ్ వెరీ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. యాక్చువల్లీ తమన్ గారు వల్ల థియేటర్లో బాక్సులు బద్దలైపోతుంటారు. అవును, అయిపోతుంది, డోంట్ వరీ. దాంట్లో అసలు ఈ సినిమా కూడా స్కోర్ చూసే వస్తున్నాం, కాపీలు అన్నీ పంపించేసాం కదా. అంటే ఆయన కామ్నెస్ అని అడిగారు కదా, ఆయనకి పెళ్ళయింది. అది ఒక పాయింట్ మర్చిపోతున్నారు. అది ఆటోమేటిక్గా లైఫ్ కామ్ అవుతుంది. సో దానికి బరువు బాధ్యతలతో పాటు చాలా కామ్నెస్ ఆటోమేటిక్గా వస్తుంది లైఫ్. ది సైలెన్స్ ఇస్ బిఫోర్ ది స్టార్మ్. లేదు, అఖిల్ చాలా నిజంగా చాలా హోల్డ్ చేశాడు. ఈ హోల్డెడ్ హిస్ ఎమోషన్స్ వెరీ రైట్. ఐ నో వాట్ వీ ఆల్ వెన్ త్రూ లాస్ట్ 1.5 years. ఇట్ వాస్ క్రేజీ జర్నీ. అంటే మాకు తెలుసు కదా, ఒక సీజన్ సీసీఎల్లో ఉండే ప్రెషర్ సినిమాలో ఉండే లాస్ట్ 15 ఏళ్ళుగా తీసుకున్న ప్రెషర్ తీసుకుంటాం. అలా ఇట్స్ నాట్ ఈజీ, బట్ అఖిల్ విల్ మేక్ ఇట్ వెరీ బిగ్. సార్ నాగార్జున గారు సార్, అప్పుడప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు చిరు లీక్స్ ఇస్తుంటారు సార్. చిరు లీక్స్ అని ఫ్యాన్స్కి ఒక బూస్టప్ ఇస్తూ చిరు లీక్స్ అని. మీరు మీ ఫ్యాన్స్కి 100 లీక్స్ ఏమైనా? నాగ్ లీక్స్ కింగ్ 100 లీక్స్ ఏమన్నా కావాలి అంటే, ఇప్పటివరకు లెనిన్ మీద పడ్డాను. ఇప్పుడు అయింది కదండి, దాని మీద కొంచెం దృష్టి పెట్టి త్వరలో
మీరు కూడా లీక్ ఇస్తారు. ఐ విల్ స్టార్ట్ దాని ప్రమోషన్స్ కాదు, దాని గురించి చెప్పడం ఇప్పటివరకు మాట్లాడలా. నాగార్జున గారు సార్, ఫ్యూ డేస్ బ్యాక్ మీరు ఒక ట్వీట్ వేశారు, ఫస్ట్ కట్ చూశాను ఇప్పుడే, విట్నెస్ చేస్తారు మీరు న్యూ అఖిల్ని అని. అగైన్ అదే చెప్తున్నారు మీ ట్వీట్లో కూడా, న్యూ అఖిల్ని విట్నెస్ చేస్తారని. సో ఎస్, నాకు ఎందుకంటే నాకు ఐ విట్నెస్డ్, నేను కొత్త న్యూ అఖిల్ని సినిమాలో విట్నెస్ చేశాను. అంటే కిషోర్ నందు నాకు కథ చెప్పినప్పుడు అసలు అఖిల్ అనే అర్బన్ క్యారెక్టర్స్ చేశాడు, దీంట్లో ఎట్లా సూట్ అవుతాడు. అండ్ బట్ నాకు గొప్ప నమ్మకం, గట్టి నమ్మకం. నేను ఫస్ట్ జానకిరాముడు చేసినప్పుడు ఫిలిము, దట్ వాజ్ వన్ ఆఫ్ మై ఫస్ట్ విలేజ్ రూరల్ ఫిలిమ్స్, అండ్ ఐ నో వాట్ ఇంపాక్ట్ ఇట్ క్రియేటెడ్. నన్ను రూట్స్లోకి తీసుకెళ్ళింది. అండ్ సో నాకు ఈ సినిమా అఖిల్ కరెక్ట్గా చేస్తే తనకి చాలా ఇంపార్టెంట్ అని, మాసెస్లోకి మట్టిలోకి వెళ్తాడు అనే గొప్ప నమ్మకం, నాకు బాగా గట్టి నమ్మకం. సో అఖిల్ని నేను స్క్రీన్ మీద చూసినగానే, ఎస్పెషలీ కొన్ని ఎమోషనల్ సీన్స్, తన డైలెక్ట్ కానీ అన్నీ చూసినగానే ఒక కొత్త అఖిల్ కనపడ్డాడు. అప్పటి నుంచి నేను అందుకునే ఎప్పుడైనా ఎప్పుడు చెప్పినా కూడా యు ఆర్ గోయింగ్ టు విట్నెస్ అ న్యూ అఖిల్ అని చెప్తున్నాను. తమన్ గారు హాయ్. యాక్చువల్లీ బిఫోర్ ద నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను, హ్యాపీగా. సరే ఓకే, అంతా బాల్ అటువైపు ఉంది అనుకున్నాను. చెప్పు. బిఫోర్ ద రిలీజ్ అందరూ అఖిల్ గారి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతారు, అంటే ట్రైలర్ విట్నెస్ చేసిన వాళ్ళు అందరూ, అండ్ ఇండస్ట్రీ పీపుల్ కూడా. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అన్నారు, మీరు ఫస్ట్ ఆడియన్ ఏ ఫిలింకైనా, మేము రేపొద్దు నుంచి వెళ్ళడం చూస్తాం, మీరు ఫస్ట్ చూడగానే లైక్ రీల్స్ వైజ్గా చూస్తుంటారు కదా, అఖిల్ పర్ఫార్మెన్స్ చూసి మీరు విట్నెస్ చేసి చెప్పండి. అదే బికాస్ 99 కొట్టి ఒక 5 బాల్ వేస్ట్ అయినా ఒక 100కి వెయిట్ చేస్తాం, అవుట్ అయిపోకూడదు, డెఫినెట్గా కొట్టేయాలి, ఆ 1 రన్ తర్వాత సెలబ్రేట్ చేయాలనుకుంటాం కదా, అదే ఫీల్. సో ఇప్పుడు 99 కొట్టేశాడు, రేపు ఒక్కరోజు ఒప్పుకుంటే 100 కొట్టేస్తాడు. సో మాకంతా క్రికెటే, మాకు అన్ని రిలేషన్, ఎవ్రీథింగ్ రేటింగ్ విత్ క్రికెటే. స్టూడియోలో కూడా అన్నీ అంత క్రికెట్ జోన్లోనే ఉంటాం, అంత కంపారిజన్ విత్ క్రికెటే ఉంటుంది కాబట్టి. సో డెఫినెట్గా ఫస్ట్ డే చూసేసినప్పుడే వి అండర్స్టాండ్. నేను అఖిల్ గారికి స్క్రిప్ట్ చెప్పిన తర్వాత నందు నా దగ్గరకు వచ్చాడు స్క్రిప్ట్ చెప్పడానికి. చెప్తే ఉండే ఈమోజీలో ఉండే అన్ని బాంబులు పంపించాను అఖిల్కి, ఉండే బాంబులు, కత్తిలు, కటార్లు అవన్నీ పెట్టి అఖిల్ ఇంత పెద్ద మెసేజ్ పెట్టాను, ఈ సినిమా అసలు వదలదు, ఇది వేరే లెవెల్ ఫిలిం, దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం, ఈ లెనిన్కి కాటన్ కూడా కలుపుదామని ఫిక్స్ అయిపోయాం. అఖిల్ గారు ఆల్ ది బెస్ట్ అండి మీకు కూడా. మనం ఇప్పుడు థ్యాంక్ యూ రాజేష్ గారు, చాలా డీసెంట్గా అడిగారు. నాగార్జున గారు, అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా అఖిల్ని చైల్డ్ ఆర్టిస్ట్గా మీరు పరిచయం చేశారు. అన్నపూర్ణ స్టూడియో ఫస్ట్ ఫ్లోర్లో వేసిన సెట్లో తను యాక్ట్ చేస్తున్నప్పుడు మీరు కానీ అమల్ గారు కానీ అక్కడ దగ్గరుండి చూసి ఎంతో మురిసిపోయారు. అక్కడ ప్రత్యక్ష అప్పుడు నేను చూడటం జరిగింది. సో అలా తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక మాస్ హీరోగా అఖిల్ ఈ సినిమాతో ఫుల్ ప్రెజెడ్గా కమర్షియల్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్గా చేస్తున్నట్టుగా ఈ ట్రైలర్స్ కానీ అన్నీ చూస్తే అనిపిస్తుంది. మీరు కూడా క్లాస్ సినిమాలతో మాస్ బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన చాలా సినిమాలు ఉన్నాయి. సో ఒక ఆర్టిస్ట్గా మీరు అఖిల్ గురించి ఏం చెప్తారు? అంటే అఖిల్ గురించి చెప్పడం అంటే మాస్కి సూట్ అవుతాడా లేదా అన్నదా? మాస్ సూట్ అవుతుంది అంటే మీరు చిన్న చైల్డ్ ఆర్టిస్ట్గా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ప్రొడ్యూసర్గా మీరు అప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు కదా, మళ్ళీ ప్రొడ్యూసర్గా ఇప్పుడు చేస్తున్నారు కదా, సో దాని గురించి. అప్పుడు ఆయన డైపర్ కూడా వేసుకోలేదండి. అఖిల్ గురించి అఖిల్ అడగలేదు, నాగార్జున అడిగాను, నాగార్జున గారిని అడిగాను, నేను నాగార్జున గారిని అడిగాను. నేను మీరు అడగండి, అప్పుడు మురిసిపోయింది చూసి ఇప్పుడు యాక్టింగ్ గురించి డైరెక్టర్ గారు. బికాస్ నా రిలేట్ అవుతున్నాను, బికాస్ నేను కూడా అప్పుడు సుశీంద్రికి వర్క్ చేశాను. నేను కూడా షూటింగ్ వచ్చాను అప్పుడు, నేను అందుకోసం అడిగా. సరే మీకు నాకేంటండి, సరే కానీ ఇప్పుడు ఏం కావాలి? చెప్పండి సార్, చైల్డ్ ఆర్టిస్ట్గా మీకు ఏం కావాలి? సురేష్, నీ క్వశ్చన్ నాకు ఇంకా అర్థం కాలేదు. ఒకటి ఏంటంటే మెయిన్ ఏంటంటే అప్పుడు తెలిసి తెలియని వయసులో తను చైల్డ్ ఆర్టిస్ట్ గా బాగా చేస్తేనే మీరు మురిసిపోయారు. ఇప్పుడు 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 ఎలా మురిసిపోయారు చిన్న సినిమా చూసిన తర్వాత అని అడిగా. చాలా మురిసిపోతున్నాను, చాలా మురిసిపోతున్నాను. ఆ వయసులో ఎవరైనా మురిసిపోతారు. తర్వాత మామూలు జనరల్గా నాన్నగారు చేసిన శ్రీదేవి నాన్నగారితో చేశారు, తర్వాత మీతో కూడా చేశారు. అవును, మీతో చేయాలని హీరోలు అందరూ కలగంటూ ఉంటారు. రేపు భాగ్యశ్రీ కూడా మీతో చేయాలని ఉంటుంది.
ఒకవేళ చేస్తానంటే మీరు చేస్తారా? ఇవి తన్నే అడగండి, నన్ను అడగద్దు. మీరు యాక్సెప్ట్ చేస్తారా అని అడుగుతా. భాగ్యశ్రీ గురించి మాట ఎత్తారు కాబట్టి ఈ అమ్మాయి గురించి చెప్పాలి. షీఈస్ ఎక్స్ట్రాడినరీ ఇన్ ద ఫిలిం, రియలీ రియలీ ఎక్స్ట్రాడినరీ. ప్రతి ఫ్రేమ్ బిగినింగ్ టు ఎండ్. నేను మొన్న స్టేజ్ మీద కూడా చెప్పాను, ఈ అమ్మాయి కోసం యుద్ధాలు చేసేయచ్చు, అంత బాగుంది సినిమాలో, అంత బాగా చేసింది. అండ్ షీ వాజ్ వెరీ గుడ్. అండ్ భాగ్యశ్రీ ఫ్రమ్ అవర్ హోల్ టీమ్, థ్యాంక్ యూ. అఖిల్ నాన్నగారు ఎన్నో సాహసోపేతమైన క్యారెక్టర్లు చేశారు, అలాగే ఈ సినిమా ఎస్పెషల్లీ నాన్నగారు ఎన్నో రిస్కీగా సాహసోపేతమైన క్యారెక్టర్లు చేశారు. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ కూడా దానికి దగ్గరగా ఉంది అని చాలామంది బయట అంటున్నారు. సో ఆ క్యారెక్టర్ అలా ఉంటుందా? రిస్కీగా ఆడియన్స్కి, అంటే అది చాలా రిస్కీగా కొన్ని క్యారెక్టర్లో యాక్సెప్ట్ చేయడమే కొంచెం రిస్కీగా అనుకోవచ్చు. అది నేను రివీల్ చేయదలుచుకోలేదు, అది నాకు తెలుసు, కానీ మీ చేత చెప్పిద్దామని అనుకుంటున్నా. నీకు తెలుసా? లీక్ అయిపోయిందా ఇన్ఫర్మేషన్? అవునా? అఖిల్ గారు, యా డైరెక్టర్ గారు, ఎస్ యా 10th జూలై 2 days సార్, మనం కలిసి చూద్దాం, అదిరిపోద్ది. యా అఖిల్ గారు, ట్విస్ట్, మీకు ట్విస్ట్ కావాలా? ట్విస్ట్ అదిరిపోద్ది, డోంట్ వరీ. అఖిల్ గారు రీసెంట్గా ఒక్క నిమిషం, సంతోషం అవార్డు రెడీ చేసుకోండి. అఖిల్ గారు సార్ రీసెంట్గా ఎక్కడ ఉన్నారు? ఇక్కడ ఎస్ రీసెంట్గా ఎన్టీఆర్ గారిని కలిశారు కదా, యా. ఎన్టీఆర్ గారు అది చూసిన తర్వాత మీకు ఏం చెప్పారు అది ఒకసారి ఆయన రియాక్షన్ నేను ఎలా ఇస్తాను సార్? ఫొటోస్ వచ్చే ఏం చెప్పారు అక్కడ? ఆయన హీ లెంట్ హిజ్ వాయిస్, అందరికీ తెలిసిందే. ఆయన అంతవరకు చూశారు, సినిమా మొత్తం చూడలేదు. ఇంతకన్నా డీటెయిల్స్ నేను ఇవ్వకూడదు. ఆ తృప్తి మీరు థియేటర్లో ఎంజాయ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సార్. టైగర్ ఉన్నారు ఈ సినిమా. ఇంకోటి, ఈ మిల్క్ బాయ్ చాక్లెట్ బాయ్గా మారడానికి ఎంతసేపు పట్టేది డైలీ? అంటే పొద్దున పాలు తాగుతారు, సాయంత్రం చాక్లెట్ తింటారు. మేకప్ అండి. తమన్ ఈరోజు ఫుల్ జోష్లో ఉన్నాడు. తమన్ జోష్లో కాదు, లేదు మరి మరి ఇంకో అరగంట ఉంటే నిద్ర ఇక్కడే పడుకునే వాళ్ళం. ఇంకా అలా మెల్లగా ఆవులింతలు వస్తున్నాయి, ఆకలి కూడా వేస్తూ ఉంది. మీకు ఆకలి ఇట్లేదు మీ ఎవరికి? డైరెక్టర్ గారు, మేకప్ బాయ్ చాక్లెట్ బాయ్ ఏదో చెప్పండి చీఫ్. ఏదో 2 hours పట్టేది. 2 hours. భాగ్యశ్రీ, హాయ్ భాగ్యశ్రీ. సో నాగ్ సార్ నుంచి కాంప్లిమెంట్ రావడం అంటే నిజంగా గ్రేట్ థింగ్. నాగ్ సార్ కోసం ఎన్నో యుద్ధాలు చేస్తారు, బట్ సార్ నుంచి ఆ వర్డ్ వచ్చినప్పుడు సో హౌ యు ఆర్ ఫీలింగ్? సారీ, నాగ్ సార్ ఒక అప్రిషియేషన్ ఇచ్చారు మీకు, సో మీకోసం ఎన్ని యుద్ధాలైనా చేసేయచ్చని. సో యాక్చువల్గా నాగ్ సార్ కోసమే అమ్మాయిలు అందరూ యుద్ధాలు చేస్తారు ఆయనతో కలిసి మాట్లాడడానికి. సో ఆ అప్రిషియేషన్ ఎలా అనిపిస్తుంది? I feel really lucky. I mean, I keep telling this to Akhil that coming from a non-industry background, I don't know if there are times I feel like I don't know if I'm meant to be here, but compliments like these coming from veterans of the industry, I think make me feel like I am to be here, I am to be grown into a better actor each and every day. I think it's some sort of a motivation to do better every day. కిషోర్ గారు సార్, అంటే అందరూ మహాభారతం అనే దాన్నే మాట్లాడుతూ ఉన్నారు, అనేక ఘట్టాలు ఉంటాయి. మీరు కూడా కొన్ని ట్రైలర్లో రివీల్ చేశారు. సినిమా చూసే ఆడియన్స్కి ఏ మైండ్, అంటే ఒక మహాభారతం అని చెప్పేసి ఒక పెద్ద వర్డ్ వాడారు కాబట్టి ఓపెన్ మైండ్తో చూడాలంటారా? ఎలా దీన్ని చూడడానికి రావాలంటారు? ఒక కమర్షియల్ సినిమా లాగా లేకపోతే ఎట్లా? అది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పలేను. అందుకే ఏంటంటే మీకు ఇప్పుడు ఇందాక మీరు అడిగారు కదండి, ఫస్ట్ 3-4 minutesలోనే మేము ఏం చెప్తున్నాం అనేది మీకు ఇంట్రడ్యూస్ చేసేస్తామండి. సో దాన్ని మనం ఇప్పుడు రివీల్ చేయలేము. సో మీరు థియేటర్లో వచ్చి కూర్చోగానే ఫస్ట్ వాయిస్ ఓవర్తో మీకు నీట్గా అసలు ఏ వరల్డ్లో మిమ్మల్ని అంటే ఎక్కువ చేయకండి, ఏంటి అనేది మీకు ఇంట్రడ్యూస్ చేస్తామండి. అంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అండి. అందరూ అఖిల్ గారు ఆయన పాయింట్అవుట్ చేస్తున్నారు, ఆయన ఏం చేస్తారు, ఆయన చేస్తున్నారు. బట్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. వీటన్నిటిని డీల్ చేయడానికి ఏది ఎక్కువ ఛాలెంజింగ్ ఏమనిపించింది? క్యారెక్టరైజేషన్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి కదా, సో ఎట్లా? ఉన్నాయండి. నేను కొంచెం ఎక్కువ మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉన్నా నేను డీల్ చేయగలను, నాకు కొంచెం ఈజీగానే అనిపిస్తుంది. బట్ ఏంటంటే ప్రతి క్యారెక్టరు సో వాళ్ళ క్యారెక్టర్ ఆర్క్స్ కానీ అవన్నీ కొంచెం క్లియర్గా రాసుకొని, సో 1-4 సార్లు డిస్కస్ చేసుకొని చెక్ చేసుకొని చేసామండి. దానివల్ల ఏంటంటే ఈ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నా కూడా పెద్ద ఇబ్బంది ఏమి అనిపించలేదు. కాకపోతే చాలా క్యారెక్టర్స్ ఉంటాయండి. ఓకే.
నాగ్ సార్ సలహాలు ఏమి ఇచ్చారు మీకు పర్టికులర్గా కథల విషయంలో కానీ? 100% అండి. నేను ఫస్ట్ నాగ్ సార్తో ఒక సీన్ రాస్తున్నప్పుడు కానీ నాకు ఏ డౌట్ ఉన్నా నేను నాగ్ సార్తో డిస్కస్ చేసేవాడిని అండి. ఇన్ఫ్యాక్ట్ నేను అఖిల్ గారు కానీ నాగ్ సార్ని ఎక్కువ కలిసి ఉంటాం మేము ఇద్దరం. సో వెళ్ళి కూర్చొని డిస్కస్ చేసుకోవడం, ఏం బెటర్ చేయొచ్చు ఏంటి అనేది ఇన్పుట్స్ అవి చాలా తీసుకున్నాను. సో అవి ఏంటనేది మీకు తెలుస్తాయి. డైరెక్టర్ గారు ఇందాక ట్రైలర్ చూపించారు కదా, ట్రైలర్ చాలా బాగుంది. నాగార్జున గారు వాయిస్ ఓవర్ చెప్పారు. చెప్తూ చివరిలో ఆయన అన్ని పాత్రలు కూడా రంగులు మార్చడం మొదలెట్టారన్నారు. అంటే నా అనుకున్న వాళ్ళందరూ ఆయన వెన్నుపోటు పొడిచారా ఏంటి అఖిల్ని సినిమాలో? అట్లే ఉంటుందండి, అది చెప్పలేదు, ఓన్లీ రంగులు మారుస్తాయని చెప్పాం. అంటే ఒరిజినల్ క్యారెక్టర్లన్నీ రంగులు మారుస్తున్నారు అంటున్నారు. అట్లా లేదండి అలా. అవును, ఇప్పుడు అఖిల్ లీక్ చేసి నాదేమైనా లీక్ అయిందా అలా? లేదు, అలాంటిది లేదు. నాగార్జున గారు నాగార్జున గారు సార్, అంటే మీరు ఎప్పుడు చేసినా కూడా సినిమా అన్నపూర్ణ మీద చేసేవారు, సోలోగా చేసేవారు. బట్ ఈసారి మనం ఎంటర్టైన్మెంట్స్ మీద అట్ ద సేమ్ టైం సితారాతో కలిసి చేస్తున్నారు కదా, ఎనీ రీజన్ ఫర్ దట్ కొలాబరేషన్? మనం ఎప్పటి నుంచో ఉంది, అదే ఉంది సార్. బట్ కానీ ఎక్కువగా మీరు అన్నపూర్ణ మీద చేసేవారు కదా సినిమాలు. అంటే అన్నపూర్ణ అండ్ మనం రెండు అదే బికాజ్ అన్నపూర్ణలో ఆల్రెడీ వీఆర్ డూయింగ్ అబౌట్ 4-5 ఫిలిమ్స్ ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్నాయి. సో దీన్ని మనంలో చేయాలని చేశాము. అండ్ కొలాబరేషన్ నాగవంశీ ఫస్ట్ యాక్చువల్గా వచ్చి నేను చేస్తాను సినిమా అన్నాడు, మా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతాను. కథ వినిన తర్వాత హీ వాంటెడ్ ద స్క్రిప్ట్ అండ్ ఆల్ ఆఫ్ దట్. అది నువ్వు మాకు యాజ్ అ ప్రొడ్యూసర్ తోడుండు, మిగతా అంతా మేము చూసుకుంటాం. సో వి బికేమ్ పార్ట్నర్స్ లైక్ దట్. సార్ మీరు మొన్న అన్నారండి నాగవంశీ గారి గురించి మాస్ పల్స్ బాగా తెలుసు అని చెప్పి. ఎస్, అంటే ఏంటండి, అంటే ఇప్పుడున్న జనరేషన్ మాస్ పల్స్ ఇవంతా డిఫరెంట్ అయిపోయిందా? ఎట్లా మీరు దీన్ని ఎట్లా? అంటే అట్లా అని కాదు, తను నంబర్ ఆఫ్ మూవీస్ చేస్తూ ఉంటాడు, కొంటూ ఉంటాడు, డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాడు. ఇవన్నీ ఉంటే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది డెఫినెట్గా. అండ్ డిస్ట్రిబ్యూటర్స్తో కలుస్తూ ఉంటాడు, అదంతా వెరీ వెరీ ఇంపార్టెంట్. అటువంటి పార్ట్నర్ అనేది నాకు కూడా ఇంపార్టెంట్ చెప్పడానికి. ఇది వర్కౌట్ అవుతుంది సార్ అని చాలాసార్లు మాకు డిస్కషన్స్ జరిగాయి. ఏమంటే అక్కడ కొంచెం ఆ సీన్ ఏదో కొంచెం బాగాలేదంట అంటే ఇమీడియట్గా నందుని పిలిచి కూర్చునేవాళ్ళం. అట్లా దే వాజ్ లాట్ ఆఫ్ డిస్కషన్స్ అండ్ దానికి బాగా హెల్ప్ అయ్యాడు. అండ్ ఆల్రెడీ హీస్ సితారా ఎంటర్టైన్మెంట్స్ అనేది ఎవ్రీబడి నోస్ అబౌట్ ఇట్. అఖిల్ గారు, అంటే ఫస్ట్ ఇందాక మురళి గారు మాట్లాడుతూ ఈ కథకి సూట్ అవుతాడా అని అడిగారని మీ టీం నుంచి అని చెప్పేసి అన్నారు. సో విన్న తర్వాత అంటే నేను లెనిన్గా మారాలి అందరికీ ఇప్పుడు అన్నారు కదా, ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పేసి అన్నారు కదా. సో ఆ మేక్ ఓవర్కి మీ నుంచి మీరు పెట్టిన ఎఫర్ట్స్ ఏంటి సార్? మా పార్ట్నర్ వచ్చారు. సో ఆ మేక్ ఓవర్కి మీరు పెట్టిన ఎఫర్ట్స్ ఇందాక చెప్పాను బ్రదర్, ఫస్ట్ మెంటల్ ప్రిపరేషన్ చేసుకున్నాము. యాజ్ అన్ యాక్టర్ ఇలా ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చా లేదా అనే క్వశ్చన్ వస్తే అది ఎక్సైట్మెంట్ కూడా క్రియేట్ చేస్తుంది. నందు నేను కూర్చొని వి డిడ్ ఇట్. ఇట్ హ్యాపెన్స్ ఆర్గానిక్లీ ఇఫ్ బోత్ డైరెక్టర్ అండ్ యాక్టర్ కెన్ బిలీవ్ ఇట్. ఫస్ట్ ఆయన నమ్మాలి, దాని తర్వాత నేను కూడా నమ్మాలి, కలిసి నమ్మితే ఇంకా అయిపోద్ది. ఇట్ హ్యాపెన్స్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నాగవంశీ గారు, మీ రాక కోసమే అందరం ఇక్కడ వెయిట్ చేస్తూ కూర్చున్నాము, వచ్చారు. వీఆర్ వెరీ హ్యాపీ. ఇప్పుడే నాగార్జున గారు మీ గురించి మాట్లాడుతూ, నేను ప్రతి 6 నెలలకు ఒకసారి దొరుకుతా, మీకు నాగార్జున గారు దొరికారు, మీరు చక్కగా ఆయన్ని. కాదు నాగార్జున గారు భక్తి సులభుడు, జర్నలిస్టులందరికీ చాలా సులభంగా యాక్సెస్ అయ్యే మనిషి. ఎప్పుడు వెళ్ళినా స్టూడియోలో ఉంటే మాట్లాడతారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే Q&Aకి పెద్ద హీరో దొరికారు మీకు చాలా రోజులతో అవుతా. అది ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఫీస్ ఫర్ ద మీడియా, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. నాగార్జున గారు రావడం అన్నది, పైగా జస్ట్ బిఫోర్ ద రిలీజ్, దట్స్ ఆల్ గుడ్ థింగ్. ఇక్కడ ఇందాక మీరు వచ్చే ముందు నాగార్జున గారు ఒక మాట చెప్తూ, అంటే వంశీ చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేస్తాడు, డిస్ట్రిబ్యూట్ చేస్తాడు, ఆ గేమ్లో ఉంటాడు కాబట్టి హిజ్ వెర్డిక్ట్ ఆర్ జడ్జ్మెంట్ ఒపీనియన్ వాట్ ఎవర్ దట్ ఈజ్ ఆల్వేస్ స్పెషల్ అన్నట్టుగా ఇప్పుడు మాట్లాడారు అబౌట్ ది ప్రెజెంట్ ట్రెండ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు జస్ట్ ఏ డే హెడ్ రిలీజ్కి దగ్గరలో ఉంది. వాట్ ఈజ్ యువర్ యాజ్ ఫర్ యాజ్ మాస్ అపీల్ ఫ్రమ్ అఖిల్ ఈజ్ కన్సర్న్డ్? మాస్ ఆడియన్స్ హుక్ అవడానికి ఈ సినిమాకి ఎలాగా అన్నది మీకున్న కాన్ఫిడెన్స్ ఏంటి, మీకున్న ఒపీనియన్ ఏంటి సార్ దీని మీద? ముందు అఖిల్ తెల్లగా కనిపించట్లేదు స్క్రీన్ మీద, అదే చాలు మాస్ ఆడియన్స్కి ఫస్ట్. ఇప్పుడు దాకా అఖిల్ తెల్లగా కనిపించారు, మాస్కి పట్టలేదు అన్నారు కదా, అందుకే నల్లగా చేసాం అఖిల్ని కష్టపడి, రోజు గంట మేకప్ చేయించి. అదే ఫస్ట్ మాస్ ఆడియన్స్ పెద్ద క్యాచింగ్ పాయింట్. ఫస్ట్ అతను వాళ్ళల్లో ఒకళ్ళలా కనబడతాడు అఖిల్ ఈ సినిమాలో ఫస్ట్ టైం. ఓకే, అందుకని
ప్రాపర్గా ఫస్ట్ నుంచి ప్రొజెక్ట్ చేస్తుంది అదే, ఇది మాస్ సినిమా అని. అందరికీ ఆమె అఖిల్ మన తిరుపతిలో చెప్పినట్టు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయేటట్టుగా ఇంట్లో పక్కింటి కుర్రోడ్లోనే కనబడతాడు మీకు. నాగేశ్వరరావు గారు మనవడు, నాగార్జున గారు అబ్బాయిలాగా పెద్ద డబ్బులు ఉన్నోళ్ళ కనబడ్డా మీకు. ఇంటికి తీసుకెళ్లాలనుకున్నట్టు లో మెయింటెనెన్స్ కుర్రోడ్లోనే కనబడతాడు. ఓకే, అదే మెయిన్ మాస్ అపీల్ సినిమాకి. ఓకే, అంటే మీరు మా హీరోస్తో బాగా సినిమాలు చేస్తారు కదా సార్. ఇప్పుడు ఈ సినిమా తర్వాత అఖిల్ తాలూకా ప్రొఫెషనల్ కెరీర్కి ఈ సినిమా ఎంత ప్లస్ అవుతుందంటే హౌ కెన్ యూ ఫోర్కాస్ట్ ఇట్ అండి? నాగార్జున గారు మనం చెప్పారు కదా స్టేజ్ మీద, ఖచ్చితంగా కొడుతున్నాము అని. అంతే, నేను మీకు చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పా, సినిమా తప్పు చేసే సమస్య లేదు, కానీ ఇప్పుడు నేను ఇంత చేస్తున్నా అంత చేస్తున్నా తొడగొట్టడాలు ఇవన్నీ ఎందుకు, మన ఇద్దరికి హిస్టరీ చాలా బ్యాడ్ ఉంది. సో అందుకని సినిమా తప్పు చేయదు, రేంజ్లు అనేది ఫ్రైడే సాయంత్రం మాట్లాడుకుందాం. ఇంకా గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. వంశీ గారు ఒక మంచి సినిమాకి అన్నీ కలిసి వస్తాయి అన్నట్టు ఈ సినిమా టేక్ ఆఫ్ అయినాక చాలా చేంజెస్ జరుగుతూ వచ్చినాయి. ముఖ్యంగా హీరోయిన్ అవనండి, కెమెరామెన్ అవని, రకరకాలుగా. సో అవన్నీ కూడా కలిసి వచ్చినాయి అంటారా? శ్రీలీల బ్యాడ్ అని చెప్తున్నారు అంతే కదా. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఫైనల్ ప్రోడక్ట్ చూసినాక? అసలు ఆమె కొన్ని నిజంగా మీరు అన్నట్టు కొన్ని సినిమాలకి మంచి జరగాలి అనుకున్నప్పుడు అలా జరిగినట్టు వేరే డేట్స్ ఇష్యూ వచ్చి మార్చాం. పాపం తను చేసింది ఏం లేదు, కానీ డేట్స్ ఇష్యూ వచ్చి మార్చాం. కానీ స్క్రీన్ మీద ఇప్పుడు చూసుకున్న తర్వాత అసలు నిజంగా నందు తన కోసమే క్యారెక్టర్ రాసినట్టు ఉంది సినిమా అయితే. అంత బాగా చేసింది తను కూడా చేయటం. నాగవంశీ గారు, అక్కినేని అఖిల్ గారి ఫ్యాన్స్కి కాలర్ ఎత్తే క్వశ్చన్ అవుతుందా, ఇది సినిమా అవుతుందా? కాలర్లు వద్దులే కానీ ప్రౌడ్గా ఫీల్ అయ్యే సినిమా అవుతుంది, కాలర్లు జోరు వద్దు మనకి. ఓకే, భాగ్యశ్రీ గారు, మీ కెరీర్లోనే ఇది కొంచెం డిఫరెంట్ రోల్లా అనిపిస్తుంది. ఏమైనా టెన్షన్ పడుతున్నారా, లేదంటే సినిమాలో క్యారెక్టర్ ఆడియన్స్కి ఎలా ఉండబోతుంది? అంటే I don't think it's a different character than what I've done. I think I've been destined to do a lot of period films. So ee kuda period film undi, period character undi, and Bharti is very special. Bharti is a proper Rayalaseema ammai. So chusin tarvata I hope you will see Bharti and not Bhagyashree. Adi na prayatnam. తమన్ గారు సార్, హాయ్ సార్. సో బాయ్స్ తర్వాత మీరు యాక్టింగ్ అనేది ఇంతవరకు ఎక్కడ లేదు, బట్ రీసెంట్గా 10th ఒక మూవీ వస్తుంది. సో కానీ తెలుగులో చాలామంది యాక్ట్ చేయమంటున్నా మీరు చేయలేదు, బట్ స్పెసిఫిక్గా ఆ మూవీ యాక్సెప్ట్ చేయడానికి కారణం ఏంటి? అండ్ అది కూడా 10th వస్తుంది. రేపు ఆ సినిమా ప్రెస్ మీట్ ఉంది అనుకుంటా, అక్కడ మాట్లాడుకుందాం దాని గురించి. లాస్ట్ 2 క్వశ్చన్స్ అండి. నాగార్జున గారు, హాయ్, హియర్ సెంటర్ సార్. హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్, నైస్ టు సీ యూ. వేర్ ఆర్ యూ? హియర్. యా, ఓకే సార్. యాక్చువల్గా ఏంటంటే మీ యాక్టింగ్ చూసేసాం సార్. అంటే ఎందుకంటే ఆల్రెడీ మాస్, క్లాస్, రొమాంటిక్ ఇవన్నీ చూసేసాం, చాలా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు ప్రజెంట్ అఖిల్ గారి యాక్టింగ్ నిజంగా చెప్పాలంటే 100% చాలా అదిరిపోయింది. యాక్చువల్గా మీకు ఎలా అనిపించింది యాక్టింగ్ పరంగా? మీరు ఎంత రేటింగ్ ఇస్తారు అఖిల్ గారికి? అంటే ఇప్పుడేం చూశారు, సినిమా తర్వాత చూడండి. సినిమా రేపు రిలీజ్ అవుతుంది 10th, అప్పుడు మీరే రేటింగ్ ఇవ్వండి. మీరే రేటింగ్ ఇస్తారు ఎంత బాగా యాక్ట్ చేశాడు అనేది. అండ్ ఐఎమ్ క్వైట్ కాన్ఫిడెంట్ యూ విల్ గివ్ అ గుడ్ రేటింగ్. యా, వన్ లాస్ట్ క్వశ్చన్ అండి. నాగార్జున గారు, సార్ ఇటు రైట్ సైడ్ సార్. రైట్ సైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్, మీరు సెలబ్రేషన్స్కి రెడీగా ఉండాలి. ఇటు సార్, రైట్ సైడ్. సేమ్ ప్లేస్. లెఫ్ట్. ఓకే. ఎందుకంటే ఆ స్టోరీ చెప్పినప్పుడు ఫస్ట్ కథ మీకే చెప్పారు. ఆ కథ మొత్తం విన్న తర్వాత ఈ లెనిన్ అనే క్యారెక్టర్లో సూట్ అవుతాడా లేదా అనే ఒక సందేహం మీకుంది. తర్వాత మీరు సెట్స్కి వెళ్ళిన తర్వాత అసలు పర్ఫార్మెన్స్ చూస్తే మీరే ఆశ్చర్యపోయారట. ఇంకోటి, మీరు ఎడిటింగ్ రూమ్లో కూర్చొని ప్రతి పిన్ టు పిన్ సాంగ్స్ కానీ డైలాగ్స్ కానీ దగ్గరుండి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారట, నిజమేనా సార్? చాలా లీక్స్ జరుగుతున్నాయి. ఇదేదో వికీ లీక్స్ లాగా. నాకు వెనెవర్ దే నీడెడ్ మీ, నేను వెళ్ళి ఎప్పుడు నన్ను ఫోర్స్ చేసుకుని అక్కడికి వెళ్ళి లేదు. ఎప్పుడైనా సరే వాళ్ళే నన్ను పిలిచి చూపించేవారు, చూపించినప్పుడు వెళ్ళి చేయాల్సింది చేసి వచ్చేవాడిని. నాగార్జున గారు. సార్, అఖిల్ గారు సార్, మీరు ఈ మూవీకి పంచి కట్టుకుని ఫైట్ చేశారు. యాక్చువల్గా మీకు అది అలవాటు ఉండదని నేను అనుకుంటున్నాను. మీకు అది ఎంతవరకు అలవాటు అయింది, ఎంత ఈజీతో చేయాలి, యాక్చువల్గా అది వర్కౌట్ అయిందా లేదా, దాని గురించి చెప్పండి. అంటే అది వర్కౌట్ అయిందా లేదా మీరే చెప్పాలి చూసిన తర్వాత. కాకపోతే నా పెళ్ళి కూడా నేను పంచి వేసుకున్నాను. అవును, కరెక్ట్. చాలా హాయిగా ఉండింది. నాగార్జున సార్. సార్, నాగార్జున సార్. సార్, యా,
ఇక్కడ. సో మీరు మామూలుగా జనరల్గా ఎప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఉన్నా మీ సినిమాలనే కూడా వెన్ యు ఆర్ ప్రెటీ కాన్ఫిడెంట్ యూ విల్ సే వస్తున్నాం కొడుతున్నాం అన్న మాట చాలా రేర్గా వినిపిస్తూ ఉంటుంది. అది ఈ సినిమాకి మనవాడు కొడుతున్నాడు అని చెప్పారు. సో అంటే ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అఖిల్ గారి కంబ్యాక్ కోసం. సో లెనిన్ విల్ బి దట్ ఫిలిం, ఆ కాన్ఫిడెన్స్ మీరు మాకు ఇచ్చారు. బట్ ఆ ఫ్యాన్స్ ఎంతవరకు అంటే ఫస్ట్ డే టాక్ కానీ ఏదన్నా కానీ ఆ రీచ్ ఎలా ఉంటుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్? మీ క్వశ్చన్లోనే మీకు ఆన్సర్ ఉంది. యూ హ్యావ్ ద ఆన్సర్ రైట్ దేర్. రేర్గా అంటూ ఉంటాను అన్నారు కదా, సో ఆ కాన్ఫిడెన్స్తోనే అన్నాను. కాన్ఫిడెన్స్ సినిమా చూసుకుని కాన్ఫిడెన్స్తోనే అన్నాను. సో ఐఎమ్ ఆ సేమ్ కాన్ఫిడెన్స్తోనే చెప్తున్నాను ఇప్పుడు కూడా. డెఫినెట్లీ లెనిన్ ఫిలిం వస్తున్నాము, కొడుతున్నాము. మురళీ గారు, మురళీ సార్, మనోడు కొడుతున్నాడు. మురళీ సార్, అఖిల్ గారు సార్, మురళీ డైరెక్టర్ గారు సార్, మురళీ సార్, ఐల్ కమ్ నేను ఇస్తాను సార్. సార్ హలో సార్, స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు సో మీకంటూ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత అఖిల్ గారికి చెప్పిన తర్వాత అండ్ నాగార్జున గారు ఒప్పుకున్న తర్వాత అండ్ అఖిల్ గారు ఈ స్క్రిప్ట్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి చేంజెస్ చేశారు? లైక్ అంటే ఇంత రూటెడ్ మాస్ మసాలా సినిమాకి లెనిన్ లాంటి టైటిల్నే ఎందుకు పెట్టారు? సో దీంట్లో ఎంతవరకు నాగార్జున గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది? ఆ టైటిల్ విన్న తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి? టైటిల్లో అలా ఏం లేదండి. అఖిల్ గారు వచ్చిన తర్వాత నేను కథకు తగ్గట్టు చిన్న చిన్న మార్పులు చేశాను ఆయనకి సూట్ అయ్యే విధంగా. సో ఇప్పుడు మీకు నేను లెనిన్ అనే టైటిల్ ఎందుకు పెట్టాను ఏంటని ఒక చిన్న ఇది ఉంటుంది కదా. సో మీరు ఇప్పుడు సినిమాలో ఏ పాత్ర చూసినా మీరు ఎప్పుడు రెగ్యులర్గా సినిమాల్లో విన్న పాత్రలు ఎత్తిరాజులని కానీ ముత్యాలని కానీ ఇవన్నీ ఏంటంటే నేను ప్రాపర్గా మా ఊరు మా చుట్టుపక్కల ఊర్లో నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించిన పేర్లు వాళ్ళ క్యారెక్టర్స్ పెట్టి తీసిందండి. అలా మా ఊర్లో మా ఊర్లో ఏమి కమ్యూనిజం భావాలు ఇలాంటి ఊరు కూడా కాదు. సో మామూలుగా మా ఊర్లో కూడా లెనిన్ ఉన్నాడు, మా చుట్టుపక్కల కూడా చాలామంది లెనిన్ అనే వాళ్ళు ఉన్నారు, రకరకాల క్యాస్ట్లో ఉన్నారు. సో అలా మా ఊర్లో లెనిన్ అనే ఒక క్యారెక్టర్ ఆ పేరు తీసుకొని అది సినిమాలోకి ఎలా యాప్ట్ ఏంటనేది మీరు సినిమా చూసిన తర్వాత మీకు అర్థం అవుద్దండి. సో ఏంటంటే యా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ క్వశ్చన్స్. యా సార్, అఖిల్ గారు సార్, actually like your fans are very loyal to you from start to till now. So ante వాళ్ళకి how much you are rooted with this Lenin అంటే one word లో if you want to manifest a thing ఒక ప్రామిస్ లాగా ఒక one word manifestation ఏమన్నా ఇవ్వాలనుకుంటే what you want to give? ప్రామిస్లు ఇవ్వాలంటే ఐ ఫీల్ నేను మొన్న వైజాగ్లో అన్నాను, తిరుపతి వెళ్ళినప్పుడు స్టేజ్ పైన నాన్నతో మాట్లాడాను. యాక్చువల్గా ఐ సెట్ దిస్ టైమ్ ఇట్స్ నాట్ అబౌట్ ప్రామిసెస్, ఇక్కడ మాట్లాడడం కాదు, సినిమా డెలివర్ అవ్వాలి. సో ఐ విల్ గివ్ మై యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ మై ప్రామిస్ వన్స్ యూ సీ ద ఫిల్మ్, థింక్ ఆఫ్ ఇట్ లైక్ దట్. ఎస్, సో థ్యాంక్ యూ మీడియా. ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీవన్. మా ప్రమోషన్స్ అన్నిటికీ సపోర్ట్ చేసినందుకు ఇట్స్ గాన్ వెరీ పాజిటివ్లీ. థ్యాంక్ యూ ఫర్ రిసీవింగ్ అవర్ కంటెంట్ వెరీ వెల్ మీడియా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. ఇంకా ఒక రోజు మాత్రమే ఉంది మధ్యలో. 10వ తారీఖు జూలై 10వ తారీఖున మనం లెనిన్ని సెలబ్రేట్